पापरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकं धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्यतनुजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. మనం లాస్ట్ వీక్ క్లాస్లో స్వర విపాకానికి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు రెండు చెప్పుకున్నాం. ఏమేంటవి? ఒకటి చిడుము వ్యాధి, అంటే ఒకటేమో మనస్తత్వం, ఒకటేమో డిసీజ్. ఒంటి మీద ఏ కారణం చేతైనా సరే స్కిన్ డిసీజ్ వచ్చినట్లయితే, ఆ స్కిన్ డిసీజు సప్రెస్ చేసుకున్నట్లయితే అది స్వర విపాకంగా మారుతుంది. రెండోది కుండబద్దలు కొట్టడం. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడనమాట ఎదుటి వాళ్ళతోటి. వీడికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు మూడవ ముఖ్య లక్షణం చెప్పుకుందాం. ఏంటంటే అది కోపము, చిరచిరలు. కోపం, చిరచిరలు. చిరచిరలు అంటే ఎప్పుడు చిరచిరలు ఆడుతూ ఉంటాం. కోపం అనేటువంటిది కూడా స్వర విపాకానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన లక్షణం. అయితే కోపము, చిరచిరలు అని ఎందుకు చెప్పుకున్నామంటే, ఇంకా కోపం ఉన్న ప్రతి ఒక్కరికి స్వర విపాకం అనేటువంటి లేబుల్ తగిలించకుండా ఉండేందుకు పక్కన చిరచిరలు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి కొన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవ్వబడ్డాయి. కోపం అనేటువంటిది విపాకానికి సంబంధించింది అయితే ఇంకా అసలు ఈ భూప్రపంచం మీద విపాకం లేనటువంటి వాడే ఉండడు అనమాట. కానీ విపాకం ఉన్నటువంటి వాడి కోపం ఎలా ఉంటుంది, విపాకం లేనటువంటి వాడి కోపం ఎలా ఉంటుంది? దానికోసమే పక్కన చిరచిరలు అని పెట్టుకున్నాం. విపాకం లేనటువంటి వాడి కోపం మొట్టమొదట ఒక వ్యక్తి వల్ల మనం ఇబ్బంది పడ్డప్పుడు, లేదా ఒక వ్యక్తి మనకి నచ్చని పని చేస్తున్నప్పుడు, మనకి నష్టం కలిగించే పని చేస్తున్నప్పుడు కలిగేటువంటిదే కోపం. ఇంకెప్పుడైనా కలిగిద్దా? జనరల్గా ఒక వ్యక్తి మనకి నచ్చని పని చేయటం ఒకటి, నష్టం కలిగించేటువంటి పని చేయటం. ఈ రెండు కారణాల వల్లే ఇంకో వ్యక్తి మీద మనకి కోపం వస్తుంది. విపాకం లేనటువంటి వ్యక్తి అయితే కూర్చోబెట్టి వాడితోనే తనకు కలిగినటువంటి ఇబ్బందిని చెప్పి అక్కడితోటి ఆ విషయాన్ని వదిలేస్తాడు. వాడికి కూడా కోపం వచ్చింది. విపాకం లేనటువంటి వ్యక్తికి కూడా కోపం వచ్చింది. కానీ ఆ ఎదుటి వ్యక్తి వల్ల తనకు కలిగిన నష్టం ఏంటని కానీ, లేదా నచ్చనిది ఏంటని కానీ అతనికి చెప్పి ఇంకితను మైండ్లో నుంచి దాన్ని తీసేస్తాడు. అలా తీసేసేటువంటి వాడు విపాకం అనేటువంటిది లేనటువంటి వాడి కింద లెక్క. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ గాడ్ గిఫ్ట్స్. ఏమేంటివి? కోపం, జాలి, దయ, ప్రేమ, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటివి. వాటిని వాడుకొని వదిలేయాలే తప్ప
ముఖ్యమైనటువంటిది ప్రేమ. వాటిని వాడుకొని వదిలేసేయాలి తప్ప, అంటే ఆ సన్నివేశంలో దానికి తగ్గట్టు వర్తించేసి దాన్ని ఇంక అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి అంతే తప్ప దాన్ని సస్టైన్ చేస్తానంటాం, మెయింటైన్ చేస్తానంటమే విపాకము. సో విపాకం లేనటువంటి వాడికి కోపం వస్తుంది, కానీ వాడు దాన్ని వ్యక్తీకరించి ఎవరితోటి, ఎవరి వల్ల అయితే తను ఇబ్బందికి గురయ్యాడో ఆ మనిషికి కూడా మళ్ళీ ఎక్కువ కష్టం కాకుండా చెప్పి తను అక్కడితో ఆ విషయాన్ని వదిలిపెట్టేసి తన పనిలోకి తను వెళ్ళిపోతాడు. కానీ విపాకం ఉన్నటువంటి వాడు దాన్ని వదిలిపెట్టడు, అక్కడి నుంచి వెళ్ళడం. ఎక్కడి నుంచి? ఆ ప్లేస్ నుంచి కాదు, ఆ కోపం అనేటువంటి దాని నుంచి వెళ్ళడం. ఉదాహరణకి మన దగ్గరికి వచ్చి ఒక పర్సన్ ఒక 5,000 10,000 అమౌంట్ తీసుకున్నాడు అంటారు. వాడు ఇస్తానన్న టైంకి ఇవ్వలేదు. విపాకం లేనటువంటి వాడు వెళ్ళి కూర్చోబెట్టి, నువ్వు నా దగ్గర 5,000 10,000 తీసుకున్నావు, ఈ టైంకి ఇస్తానన్నావు, ఇవ్వలేదు, నాకు ఇప్పుడు అవసరం, ఇవ్వవలసింది. సరే వాడు ఒక 5 రోజులో 6 రోజులో లేట్ చేసి ఇచ్చాడు అనుకోండి. విపాకం లేనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇంకొకసారి ఎప్పుడైనా సరే మనం మన దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఇవ్వదలుచుకుంటే వాడు ఆ టైంకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇబ్బంది పడకూడదు, పడని స్థితిలో ఉంటేనే వాడికి ఇవ్వాలి అని అనుకుంటాడు. అని అనుకొని ఈసారి ఎవరైనా వస్తే వీడి దగ్గర ఒక 5,000 ఉంటే ఆ 5,000 వాడికి ఇస్తే వాడి టైంకి ఇవ్వకపోయినా వీడేమనుకోడు, అనుకోని స్థితిలో ఉంటేనే ఇస్తాడు. లేకపోతే ఏమని చెప్తాడు, ఐ యామ్ సో సారీ, నేను నీకు ఇవ్వలేను అని చెప్తాడు. వాడి పని ఏదో వాడు చేసుకుంటాడు. ఇప్పుడు విపాకం ఉన్నటువంటి వ్యక్తి ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు, ఎలా ప్రతిస్పందిస్తాడో చూద్దాం. స్వరా విపాకం ఉన్నటువంటి వ్యక్తి వీడి దగ్గర ఇట్లా 5,000 10,000 తీసుకొని ఇవ్వలేదనుకోండి, వెళతాడు. ఆ టయానికి వాడు వెళతాడు, నిక్కచ్చిగా వెళతాడు. వాడు ఒకవేళ టైం కనుక చెప్తే నీకు 12 గంటల 1 నిమిషానికి ఇస్తానంటే 12 గంటల 1 నిమిషానికి వాడి దగ్గర ఉంటాడు. ఇస్తానన్నావుగా డబ్బులు, చేతగానుడు ఎందుకు తీసుకున్నా, మాత్రం కామన్ సెన్స్ లేదా, ఎదురోళ్ళు ఇబ్బంది పడతారని తెలీదా, అది లేదు నాకు డబ్బులు నాకు ఇయ్యి. అరే వాళ్ళు ఆదివారం రా, బ్యాంకులో ఉండవురా, రేపు సోమవారం రా బ్యాంక్, సో అది ముందుగానే తెలీదా నీకు ఆదివారం అని, ఆదివారం కట్టేస్తానని చెప్పా మరి అని కాసేపు వాడిని గై 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 అని తిట్టేసి వెళ్ళిపోతాడు. సరే వాడు మరుసటి రోజు అమౌంట్ ఇచ్చాడు అనుకోండి. ఇక వాడు ఎప్పుడు కనపడ్డా వీడి బ్రెయిన్లో ఆ టైంలో వీడు ఇవ్వనప్పుడు ఎలాంటి ఫేస్ ఫీలింగ్స్ వీడి ముఖంలో ఉన్నాయో, ఇక వాడు కనపడ్డప్పుడల్లా అవే ఫీలింగ్స్ ఉంటాయి. పొరపాటున వాడి కర్మగాలి మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కనుక వీడిని అడిగాడే అనుకో, ఇక దాన్ని తీసుకొని వచ్చి వీడు తిడతాడు. వాడి ముఖం చూసినప్పుడల్లా వీడి ముఖం మాడిపోయిన పెనమైనట్టు అయితే, వాడి ప్రస్తావన ఎవరైనా తెచ్చినా వీడిది మాడిపోయిన పెన వల్లే అయింది. ఇంకో థర్డ్ పర్సన్ వచ్చి పలానా వాడు మంచోడు అంటే, సో అది వాడి గురించి చెప్తా, నాకు నా దగ్గర తీసుకున్నాడు 12 ఇస్తానన్నాడు ఆదివారం రోజున, నేను ఎడితే ఇవ్వలా, వాడు బుద్ధి లేని మనిషాడు,
అంటే వాడి ప్రస్తావన వచ్చిన, వాడు కనపడ్డా, ఆ మైండ్లో ఏదో అటువంటి సన్నివేశం తాలూకు రిలేటెడ్గా ఏదన్నా జరిగినా వీడు పోయే వరకు దాన్ని అంటి పెట్టుకునే ఉంటాడు. దట్ ఈస్ సోరిక్ మయాజం. చిరచిరలంటే అవి. అంటే కోపపట్టం వేరు, కోపంతో పాటు చిరచిరలు ఉంటాం వేరు. చిరచిరలు అంటే ఏంటి? ఎప్పుడు టప్ 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 అంటుంటాడు అనమాట. వాడిని వెళ్ళి కదిలించాలంటే వీడికి ఎదుటోళ్ళకి వీడి అంటే ఇంకా 24 గంటల్లో ఏ టైంలోనైనా సరే వైఫై వీడి చుట్టూతా ఉన్నట్టుగా కోపం అనేటువంటిది ఎప్పుడు ఆన్ అయిద్దో తెలియనట్టు చిరచిరలు ఉంటానే ఉంటుంది అనమాట. వీడి ఫేస్ చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. కార విందం ఎప్పుడు కారంతో ఉంటుంది అనమాట. ఆడి ముఖార విందం ఎప్పుడు ఆ కారంతో ఉంటుంది అనమాట. సో వాటిని చిరచిరలు అంటారు. చి 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 అలా అంటే కదిలిస్తే కుక్కరిచినట్టే ఉంటుంది. వీడిని కదిలించామంటే కూడా ఏ టైంలోనైనా సరే దానికి సిద్ధపడే ఈ విపాకం ఉన్నటువంటి వాడిని మనం కదిలించాలి. అలా ఉన్నాడు అంటే ఓ హీ సోరిక్ పేషెంట్, స్వర విపాకానికి సంబంధించినటువంటి వ్యక్తి. పైగా ఇందాక విపాకం లేనటువంటి వాడు కూడా చెప్పాడు ఎలా, వీడిని ఇబ్బంది పడకుండా కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఇంకొకసారి ఎప్పుడైనా సరే నువ్వు ఇవ్వలేనప్పుడు ముందుగా నువ్వు ఇవ్వలేవని చెప్పడం నేర్చుకో, ఇలా చెప్తాడు వాడు. కానీ మనవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మోటుగా, ఇందాక మనం అంతకుముందు పాయింట్ ఒకటి చెప్పుకున్నామే, కుండ బద్దలు కొట్టినట్టుగా మోటుగా ఉంటుంది అనమాట. నువ్వేమైతే ఏంటి, నాకు సోది, నా మనీ నాకు ఇవ్వక, ఇస్తానన్న టయానికి. ఇంత మోటుగా, ఇంత కర్కశంగా, ఒకవేళ అదే టైంలో వాడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ వీడు మాట్లాడే తీరంతే ఉంటుంది. వాడు ఇంకా పీక్లో ఉన్నాడు అని అర్థం. సోరిక్కి బ్రాండ్ అంబాసిడర్ అర్థం వాడు. అంటే దీన్ని కూడా రేషియోలుగా విభజించుకోవాలన్నమాట. కొంతమందిలో కొంతే ఉండొచ్చు, కొంతమందిలో 50% ఉండొచ్చు, కొంతమందిలో 75% ఉండొచ్చు. ఇక పూర్తిగా స్వర విపాకానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటాడో ఇంకొకటి అలా ఉండొచ్చు. వాడు 100కి 100 రూపాయలు స్వర పేషెంట్, ఇంకా డౌట్ అక్కర్లా మీకు. అయితే వాడికి వీడికి పవర్లో వ్యత్యాసం ఉంటుంది. మందులు సెలెక్ట్ చేసేటప్పుడు మరి వాడి పవర్ని బట్టి వాడికి వేయాలి. అంతేగాని పూర్తి సోరిక్ పేషెంట్కి నువ్వు వెళ్ళి 20 పవరు, 30 పవరు, 300 పవరు వేస్తానంటే మనవాడు తిరిగి కూడా చూడ్డు అనమాట. అందుకే హోమియోపతిలో ఎప్పుడు సారూప్యత, సిమిలారిటీ, అంటే ఎదుటివాడి యొక్క బాధ ఏ నిష్పత్తిలో ఉంటుందో దానికి సమానమైనటువంటి నిష్పత్తి, అంటే అంతే ఈక్వల్ క్వాంటిటీలో పనిచేసేటువంటి పవర్లో మందుని వేయాలి. 6వ అంతస్తులో ప్రాబ్లం ఉంటే నేను 1వ అంతస్తులో వేస్తానంటే ఏముండదు. అందుకనే చాలా అబ్జర్వేషన్, ప్రతి పేషెంట్ని మన దగ్గరకు వచ్చిన వాడిని చాలా కీన్గా అబ్జర్వ్ చేయటం. అలాగని వీడు దానికి అంటుకోకుండా ఉంటాం. వీడు అంటుకుంటే మళ్ళీ వీడేమవుతాడు, 24 గంటలు వాడట్టా వీడిట్టా అనుకుంటే వీడు సోరిక్ పేషెంట్ అవుతాడు. ముందు డాక్టర్ వేసుకోవాలి మందు. కనుక వీడు తగులుకోకూడదు వాడికి ఉండేటువంటి గుణగణాలతోటి. అట్లాగని వాడిని అబ్జర్వ్ చేస్తూ రేపు వాడికి అవసరమైనప్పుడు ఏ మందు వేయాలో సెలెక్ట్ చేసి పెట్టుకొని ముందుగానే వాడి గుణగణాలన్నింటినీ అబ్జర్వ్ చేసుకొని ఆ మందు వాడికి అవసరం వచ్చినప్పుడు వేయాలి. విపాకం లేనటువంటి వాడు ఎప్పుడు నీ గురించి థర్డ్ పర్సన్ దగ్గర చెప్పడం.
చెప్పినా నీ గౌరవానికి భంగం వాటిల్లకుండానే చెప్తాడు. కానీ విపాకం ఉన్నటువంటి వ్యక్తే థర్డ్ పర్సన్ తోటి చెప్తాడు. సో కోపము చిరచిరలు అంటే ఇవి. అదే సైకో విపాకం ఉన్నటువంటి వాడికి కూడా కోపం ఉంటుంది. వాడికి అతి ముఖ్యమైనటువంటి ఆయుధం ఏమని చెప్పుకున్నాం మనం? సైకో విపాకం వాడికి ఏం చెప్పుకున్నాం? సీక్రసీ. కోసినా కానీ వాళ్ళ లోపల నుంచి నిజం బయటికి రాదనమాట. అంత సీక్రసీ ఉంటుంది సైకో విపాకానికి ఫ్రెండ్. కనుక సైకో విపాకం వాడి దగ్గర కనుక వీడు డబ్బులు తీసుకుంటే, వాడు ఆ టయానికి ఇవ్వలేకపోతే, సైకో విపాకం వాడైతే మోస్ట్లీ ఏం మాట్లాడడం లేదా మాట్లాడగలిగే స్థితిలో ఉంటే వీడిని ప్రతిరోజు తిట్టడం, వాడు ఏడుస్తుంటే వీడు లోపల కోయి డ్యాన్సులు అంటారే అవి వేసుకుంటూ ఉంటాడు లోపల. ఇంకాస్త సైకో ఫెలోలు అనుకోండి, అంటే ఏమీ అనలేకమండి టైం చూసుకొని, రేపు వాడికి ఏదో అవసరం వచ్చింది, ఆ 5,000 తీసుకున్న వాడికి టైంకి ఇవ్వలేకపోయాడు, ఇచ్చాడు కానీ ఒక 5 days 10 days తర్వాత భవిష్యత్తులో వీడు సంతకం పెడితే తప్ప వాడికి పని కానీ స్టేజ్ ఏదో ఒకటి వచ్చిందనుకోండి, ఒక సన్నివేశం, ఇక సైకో ఫెలో వాడు అప్పుడు చూపిస్తాడు వాడికి విశ్వరం. వాడిని తొక్కుడికి ఇక గిల కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. అంతకాలం వీడి లోపల దాన్ని హిడెన్గా మెయింటైన్ చేస్తాడు. ఏదైనా సరే సైకో ఫెలోకి సంబంధించినటువంటి దాంట్లో హిడెన్ సీక్రసీ అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి క్వాలిటీ. సైకో ఫెలో వాడి యొక్క చరిచర్లు కూడా ఉంటాయి, కోపం చరిచర్లు. కానీ సైకో ఫెలో వాడి నవ్వేటువంటి నవ్వు ఆర్టిఫిషియల్గా మనకు కనపడిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీకు అబ్జర్వ్ చేయడం చేత కాకపోతే మటుకు సైకో ఫెలో వాడిని కనిపెట్టడం అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ ఈజీ. తేనె పూసిన కత్తి, మేకవన్నె పులి, ఇవన్నీ వాడి గురించి చెప్పేది, సైకో ఫెలో గురించి. అలా ఉంటుంది వాడి వ్యవహారం అంతా కూడా. అంటే తేనె ఎందుకు పూస్తారో తెలుసా? వీడికి కట్ చేస్తుంది కూడా తెలియదు అనమాట, తీయగా ఉంటుంది కట్ చేయడం సైకో ఫెలోకి. సో సోరావాడేమో కోపం చిరచరలు ఉంటాయి కానీ ఇంకా దులిపేస్తూ ఉంటాడు ఎప్పుడు. సైకో వాడేమో వాడిని బాధ పెట్టి వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక రకం. రెండో రకం వాడు అదును చూసుకొని రేపు వాడికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు నాకు 5,000 ఇవ్వలేదు కదా టయానికి, ఒక 5 రోజులు ఇవ్వలేదు కదా, సో నీకు తెలియాలి, ఇప్పుడు తెలియాలి అని. అది ఆ ఒక్కదాంతో పోదు, ఇలా వాడితోటి వీడికి ఎన్ని సందర్భాల్లో ఉంటుందో, ఆ ఒక్కసారికి పోతే పెద్ద ప్రాబ్లం ఏముంది, సరే ఒకసారి అనుకోవచ్చు. వీడి లైఫ్ లాంగ్ వాడికి ఏ అవసరం వచ్చినా సరే దీన్ని పెట్టే నారదీస్తాడు వాడికి. కనుక సైకో ఫెలో ఒక పెద్ద ఆఫీసర్ పోస్ట్లో ఉంటే వాడి కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకోండి. అంటే అదును చూసుకొని టైం చూసుకొని తొక్కుతారే, ఆ తొక్కే బ్యాచ్ అంతా కూడా సైకోసిస్ విపాకం కిందకే వస్తారు. వాడు అప్పటి వరకు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడు వీడికి, దొరికేంత వరకు వెయిట్ చేయటమే సైకోసిస్ వాడి నేచర్. స్వర విపాకం ఉన్నటువంటి వాడి కోపంతో మనకి పెద్దగా అనర్థం లేదు,
కాకపోతే వాడి ముఖం మారుతుంటుంది ఎప్పుడు. వాడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి భయం పుడుతుంటుంది తప్ప సైకో వాడితోనే నష్టం. ఇక సిఫిలిటిక్ వాడికి కూడా కోపం వచ్చింది. సిఫిలిటిక్ వాడికి కోపం వస్తే కత్తి తీసుకొని బరాబరా వచ్చి వాడి చేయి కోసుకుంటాడు. సిఫిలిటిక్ వాడి కోపం అది. చాలామంది ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వీడి ఆత్మహత్య చేసుకున్నాడు అది మనం చదవం. లేదా ఇప్పుడు పిల్లలు వీడి మాట వినలేదనుకోండి, ఒక తల్లి తండ్రి పోయి ఏం చేసుకుంటారు, ఎదురుగా ఉన్న గోడ ఉంటే పోయి దబా దబా కొట్టుకుంటారు. లేదా ఎదురుగా ఒక ప్యాడ్ ఉందనుకోండి, ప్యాడ్ తీసుకొని టపేలను కొట్టుకుంటారు. అందులో దెబ్బ తగలకుండా కొట్టుకునే న్యాక్ ఏ ఉండవు. అంటే వాడి కోపం అది. వాడికి కోపం వస్తే వాడికే హారం చేసుకోవటం అనేటువంటిది. ఇప్పుడు ఇంట్లో భర్త చీర తెస్తానన్నాడు, తేలేదు. వైఫ్ వెళ్ళింది ఫ్యాన్కి చీర వేసుకుంది, నువ్వు చీర తేలేదు కదా అని చెప్పేసి. లేరు, ఉన్నారు. ఏదో గ్యాస్ సిలిండర్ అంటించుకుంది, సో అంటే చిన్నదాని నుంచి పెద్దది తలకాయ వేసుకొని కొట్టుకునేవాళ్ళు నా కర్మ నా కర్మ నా కర్మ ఇంతే అని కొట్టుకుంటారు చూసారా, వాళ్ళు కొద్దిగా సివిలిటీకి విపాకం అన్నటువంటి వాళ్ళు. ఈ చేతులు కోసుకునేవాళ్ళు ఊరేసుకునేవాళ్ళు పీక్స్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే మనకి ఎవరైనా మనకి నచ్చినటువంటి ఒక పర్సనాలిటీ చనిపోయారనుకోండి, దానికి వీళ్ళు చేతులు కోసుకోవటం, నేలకు కోసుకోవటం, అలాగే తిరణాలలో ఇటువంటి చోట్ల పదునైనటువంటి వెపన్స్ ఇక్కడ గుచ్చుకుంటుంటారు ఆవేశంతో, వేదావేశంతో. పోలేరమ్మ మాంకాళమ్మ అనుకుంటా చూస్తుంటాం అటువంటి వాళ్ళని. వాళ్ళందరూ కూడా సిఫిలిటిక్ విపాకం కిందకే వస్తారు. అంటే కోపం వచ్చినప్పుడు కనపడినప్పుడల్లా తిట్టి ముఖం మార్చుకునేటువంటి వాడు సోరా విపాకం వాడు. వాడిని బాగా హింసించి ఆనందపడేటువంటి వాడు సైకో విపాకం వాడు. లేదా అదును చూసుకొని దెబ్బ కొట్టేవాడు కూడా సైకో విపాకం వాడు. కోపం వస్తే వాడిని వాడు హారం చేసుకునేవాడు, అది ఏ రకంగా కావచ్చు. ఓన్లీ చేయి కోసుకోవటమే కాదు, అరే నా మాట వినవా అని పోయి ఒక టీవీని వాళ్ళు కొడతాడు. వెంటనే అక్కడ ఉండే పిల్లవాడు ఏమనుకున్నాడు, కొట్టుకో, నీ టీవీనేగా పోయేది, రేపు కొనాల్సింది ఎవరు, నువ్వే. కూల్గా ఉండే పర్సన్ అనుకోండి, కార్బోవేజ్ అనేటువంటి వాడి గురించి చెప్తారు, వాడికి అసలు ఫీలింగ్స్ ఉండవు, బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటాడు వాడు. ప్రమోషన్ వచ్చినా పెద్దగా రియాక్ట్ ఉండదు అట్లా. ఎదురుగా ఎవడన్నా చస్తున్నా రియాక్షన్ ఉండదు, కూల్ గై. చచ్చిపోతున్నావా సరే పోలే అంటాడు వాడు, అంత కూల్గా ఉంటాడు వాడు. ఇక అటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇక వీడికి లేస్తుంటుంది అనమాట. ఇక సరా 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 లేస్తుంటుంది. వాడు ఏమనుకుంటాడు, కొట్టుకో, రేపు టీవీ కొనాల్సింది ఎవరు, నువ్వే. వాడిని కొడితే సైకోసిస్, వీడిని కొట్టుకున్నా వీడి వస్తువే అది, వాడి వస్తువు పాడు చేసినా మళ్ళీ వాడి సైకోసిస్లోకి వెళ్ళిపోతాడు. ఎదుటివాడి వస్తువును పాడు చేసేటువంటి వాడు ఎవడైనా సరే, కాకపోతే అప్పుడు కొట్టలేకపోవచ్చు, కానీ సైకోసిస్ వాడు ఏం చేస్తాడు, చిన్న పిల్లల్లో కూడా ఉంటాయి మెంటాలిటీస్.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి నేను మా ఫ్రెండ్ పిల్లలు అందరం కలిసి ఒక పల్లెటూరులో ఒక చోటకి వెళ్ళాం. వెళితే వీడు చిన్న పిల్లాడు, అంటే 5th క్లాసో 6th క్లాసో చదువుతున్నాడు. అందరికి ఇచ్చాడు ఆయన పరోటా. వీడు పిల్లోడే కదా అని చివర్లో ఇచ్చాడు వీడికి. అందుకని వాడు నైట్ వెళ్ళి ఏం చేసి వచ్చాడంటే ఆ పరోటా పోసే పెనం మీద ఇది పోసి వచ్చాడు. మిడ్నైట్ వెళ్ళి, ఎందుకురా అలా చేసావంటే, నాకు ఇవ్వకుండా వాడు అందరికి ఇచ్చాడుగా నైట్ పరోటా. సో బీ అవేర్ అంటే మన పిల్లల్లో ఇటువంటి లక్షణాలు చూసినా ఇమీడియట్గా మనం మంచి హోమియో డాక్టర్కి చూపించి అది కనుక కట్ చేయించకపోతే రేపు భవిష్యత్తులో వాడికే పైల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఫిస్టులాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్గాన్స్లో కాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అవయవాలు పెద్దవవుతాయి, షుగర్ వచ్చింది. సో మెనీ డిసీజెస్ విల్ కమ్ బేస్ దిస్ సిమ్టమ్. ఫాదర్ కూడా సైకో విపాకం వాడు అనుకోండి, మంచి పని చేసేవారు అంటాడు. నేను ఆశ్చర్యపోయా అప్పుడు వాడిని చూసి. కేవలం రీజన్ అదే, అంటే సైకో వాడి లాజిక్ అలా ఉంటుంది. వాడు ఏం చేస్తాడు మరుసటి రోజు, పైగా అలా పోసినోడు కామ్గా ఉండలా, మరుసటి రోజు ఎవడో వాళ్ళ హోటల్లో ఇలా చేశాడంట అని ఊరందరికీ తెలిసేటట్టు చేశాడు. ఆ రోజు టిఫిన్కి ఎవడు పోలా వాడి దగ్గరికి. మరి ఎవడు పోతాడు, పోయి ఎవడు పోతాడు? సో సైకోసిస్ వాడి యొక్క దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అదే సిఫిలిటిక్ వాడైతే ఏం చేస్తాడు, వాడికి లేటుకి ఇచ్చారు కదా అని చెప్పేసి వాడి పరోటా తీసేసి అక్కడ పడేసి ఆ పూటకు వాడు అన్నం మానేసి, అంటే ఇంట్లో భార్య మనం వెళ్ళే టయానికి కాలు మీద కాలు వేసుకుంటూ ఊపుకుంటూ టీవీ చూస్తూ ఉందన్నమాట. అన్నం వండావా, ఇంకా వండలేదు, నువ్వు వచ్చినాక వండుదాంలే అని వండలేదు. లోపల ఇది కాలిపోతుంటుంది. కానీ సైకో వాడైతే ఏం చేస్తాడు, జనరల్గా ఆ టైంలో ఆలోచించండి ఏం చేస్తాడు, మొత్తం కష్టపడి వండించిన తర్వాత ఈలోపు వాడి ప్లాన్లు వాడు చేసుకుంటాడు తినటానికి. మొత్తం కష్టపడి కూర అయ్యి తింటాను ఉండని చెప్పేసి మొత్తం వండిన తర్వాత, వండావా కష్టపడి, ఇంకా పెడుతున్నా రెడీగా వద్దులేనా, అదేంటి మరి నేను వచ్చే టయానికి చేయలేదుగా నువ్వు. అదే సిఫిలిటిక్ వాడైతే ఆ పూట వాడు అన్నం మార్చుకొని, ఇంకా అవకాశం ఉంటే సాయంత్రం కూడా మార్చుకొని వాళ్ళ వైఫ్ చూస్తూ ఉంటాడు, ఏమన్నా బతిమాలిద్దేమో తింటామని. వైఫ్ పెద్దగా పట్టించుకొని ఆవిడకి అనుకోండి, తినవాకు నీకేం ఆడిద్ది అంటది లోపల. సో కోపం, చిరచిరలు అనేటువంటివి 3 విపాకాల్లో కూడా ఇలా ప్రత్యేకంగా వర్తిస్తాయి. ఎవడి స్టైలు వాడిదే, ఎవడి పవర్ని బట్టి వాడికి ఆ పవర్కి సంబంధించిన మంది వేయాలి. అదే భార్య అయితే ఏం చేసిద్ది, ఇంత కారం వేసిద్ది, నన్ను తిడతావా, ఇంత ఉప్పు వేసిద్ది. లేదా అసలు బాగా వీడు ఉప్పు కారం తినేవాడు అనుకోండి, ఎంత వేసిద్ది. అంటే సైకో వాడు ఎప్పుడు వాడికి ఇబ్బంది కలగనివ్వడు. ఎదుటివాడు ఏమైపోయినా పర్లవాడికి. సిఫిలిస్ వాడు
వాడే ఇబ్బంది పడతాడు, ఎదుటి వాడిని అస్సలు ఇబ్బంది పెట్టడు. ఇక సోరావాడైతే వాడు పడ్డం ఇంకోవాడిని పడనివ్వడం, 24 గంటలు ఈ గుణుక్కోవటమే గోల. ముఖం మార్చుకొని ఏదో ఒకటి 24 గంటలు అంటానే ఉంటుంటాడు. వాడిది ఒక దారి. ఇక 4వ ఉన్నాడు చివర్కులైన వాడు. వాడంతా కొత్త కదా, కోపాన్ని కూడా కొత్తగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనవాడు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఒక సన్నివేశాన్ని అల్లి, అంటే వాడు కోప్పడితే వాడు రివెంజ్ తీర్చుకుంటే మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళి వీడు దానికి సంబంధించిన పరిష్కారం పొందేటట్టుగా సన్నివేశాన్ని ఏర్పాటు చేస్తాడన్నమాట. అంటే వాడే దెబ్బ కొట్టి తిరిగి వాడినే, సైకోసిస్లో కూడా ఉంటుంది ఇది, సీక్రసీ అని చెప్పి తెలియనివ్వకుండా వాడినే బతిమాలుకునేటట్టు చేస్తాడు. మళ్ళీ వాడే హెల్ప్ చేస్తున్నట్టుగా చేస్తాడు. కానీ ఆ సన్నివేశం క్రియేట్ అవ్వడానికి కర్త కూడా వాడే. అంటే వాడే కట్ చేసి వాడే మందు రాస్తాడు అనమాట. కానీ కట్ చేసిన విషయం వాడికి తెలియదు, మందు రాసేది మటుకు తెలిసేది. ఇది సైకోసిస్లోనూ ఉంటుంది, ట్యూబర్క్లోసిస్లోనూ ఉంటుంది. సో కోపము చిరచిరలు అంటే అర్థం అది. ఉట్టి కోపమే ఉంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా దాని గురించి అంత ఫీల్ అవ్వక్క. కానీ సోరా విపాకంలో ఉండేటువంటిది ఏంటి, ఇతరుల యొక్క ఫీలింగ్స్ని వాడు పెద్దగా పట్టించుకోడు. వాడి ప్రవర్తన అంతా మోటుగా ఉంటుంది. నేను ఇంతే, అంతే వాడు అనేది. నేను మొనార్కు నన్ను ఎవరో మోసం చేయలేరంటాడు చూసారా, అట్లా నేను ఇంతే. జాలి, దయ, ప్రేమ ఇటువంటివి ఉండవు. కుండబద్దలు కొట్టేటప్పుడు ఏముంటాయి, ఏముండవు. చూసారా, ఒకదానికొకటి లింక్. అలాగే సోరా విపాకం వాళ్ళలో ఉండేటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతాయి మూడ్స్. అంటే ఈ నిమిషం ఉన్నట్టు మరుసటి నిమిషం ఉండడం. ఏదన్నా ఆనందం కలిగే పని అచీవ్మెంట్ చేసాడు అనుకోండి, మనం తోడలేదు చూసావా అంటాడు. వెంటనే అది కాస్త ఫెయిల్ అయింది అనుకోండి, మన వల్ల ఏం కాదు ఏదో. అంటే అంతలోనే